హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై అదర్ మినీ బ్లాగ్. మేమైతే ఉండేది బెంగళూరులో కదండి. ఇక్కడైతే ఒక పరస అయితే జరిగింది. దీనికి కడలేకాయ పరస అంటారు. కడలేకాయ అంటే శనక్కాయలు కొనుక్కొని దేవుడికి పట్టుకెళ్ళిస్తారు. ఇలా అయితే పెద్ద పరస జరుగుతుంది. ఆల్మోస్ట్ చాలా వచ్చాయి తీర్థంలోకి. ఇంకా ఫ్లవర్స్ కానీ, బట్టలు కానీ, ఇంకా చాలా ఒక్క లేనిదంటూ ఏం లేదు, ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చూసిన తర్వాత ఎక్కడ చూసినా అయితే ఆ శనక్కాయలే కనిపించేవి. ఎందుకంటే ఆ పరసే కదా, అవి పట్టుకెళ్ళి దేవుడికి అయితే ఇస్తారు. చిన్న చిన్న బొమ్మలు, అమ్మాయి బొమ్మలు, మన చిన్నప్పుడు రేగుపళ్ళు, గాంధీ తాత కింద వేషం వేసుకొని కూడా వేసుకున్నారు. చెప్పులు, ఇవన్నీ చాలా డ్రీమ్ క్యాచర్స్, బ్యాగులు, ఇంకా ప్రతి ఒక్కటి ఉన్నాయండి. చిన్నపిల్లల బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయి. మా పిల్లలు చూసిందల్లా కావాలి కావాలి కావాలని ఏడ్చేవారు. ఇంకా తప్పదు కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళామంటే పిల్లలకి కొనకుండా ఉండలేము కదా. మా పిల్లలకైతే బొమ్మలు అయితే కొనిస్తాము. కుక్క పిల్లలు అవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి, చూసారు కదా. అవి ఎంత బాగా బుర్రలు ఎలా ఊపుతున్నాయో. మా పిల్లలు కూడా కావాలని ఏడ్చారు, కానీ వాళ్ళు కొన్నా సరే ఉంచరు. ఇంటికి వచ్చిన వెంటనే దేనికది పీకేస్తారు. అందుకని చెప్పి మేమైతే కొనలేదు. ఇక మేము పిల్లలతో వెళ్ళడం వల్ల అయితే నేనేం కొనుక్కోవడం అవ్వలేదు. మా పిల్లలకైతే అన్నీ కొన్నాము, బొమ్మలు అవినా. పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా కావాల్సినవి అవే కదా, బొమ్మలు ఉంటే చాలు. చిన్న చిన్న గిన్నెలు, ఇంకా చాలా ఉన్నాయి. అమ్మాయి బొమ్మలు, పిల్లల బొమ్మలు, మామూలు మన ఇంట్లో వాడుకునే వస్తువులు చాలా, ఒక్కటంటూ లేనిదంటూ ఏం లేదు, ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఈ స్వెటర్స్, ఇక్కడ చలికాలం కదండి, ఎక్కువ స్వెటర్స్ కూడా ఎక్కువ అమ్మారు. టెంపుల్కి అయితే వెళ్ళలేదండి, చాలా రష్గా అయితే ఉంది. అసలు పిల్లలతో కూడా వెళ్ళలేకపోయాము. ఈ ఫ్లవర్ వాజులు చాలా బాగున్నాయి. చూసిందల్లా కొనాలి కొనాలి అనిపించేది, కానీ మళ్ళీ ఎందుకులే అనిపించేది. మనం ఉండేది రెంట్ హౌస్ కదా, ఎందుకులే అవసరమా అనిపించేది. అంటే కొనడం పెద్ద ప్రాబ్లం కాదు, మళ్ళీ వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కదా అని ఒక కారణం అంతే. లేదంటే మా వారు ఏం కొనమన్నా కొనడానికి మాత్రం రెడీగా ఉంటారు. అలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. పరిస్థితి చాలా బాగా జరిగింది. ఇంకా టెంపుల్కి వెళ్ళలేదండి, నెక్స్ట్ వెళ్దాము అని చెప్పేసి. ఇంక పిల్లలతో అసలు చాలా రష్గా అయితే ఉంది, అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు. ఇలా అయితే ఈ కర్ణాటక పరిస్థితి అయితే ఇలా జరిగింది. చాలా బాగుంటుంది. 5 days అయితే జరుగుతుంది. మన సైడు నాగల చవితి ఎలా అవుద్దో ఇక్కడ కూడా 5 days అలా చేస్తారు. ఇదైతే డిసెంబర్లో అయితే చేస్తారు, చాలా బాగా చేస్తారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మంచి లైటింగ్ మిస్ అయ్యాము అని ఫీలింగ్ అయితే మాకు అనిపించలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలు ఆగుతారా, ఇంకా ఒకటే ఆట మొదలుపెట్టారు. వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా చిన్నపిల్లలాడ అయిపోయి వాళ్ళతో ఆడుకొని కూర్చున్నారు. వాళ్ళని ఆడిస్తూ మా ఆయన కూడా ఆడుకున్నారు. మా చిన్నోడు ఇంక వాడు ఇంకో బండి కూడా, ఆ చిన్న బండి మీద కూడా ఎక్కి కూర్చొని తిరిగేస్తున్నాడు. చూసారు కదా, చూడండి ఎంత అల్లరి